నాయన కృప కలిగిన దేవుడు తండ్రి, నాయన గొప్ప దైవ ప్రభు ఈ జూమ్ వేదికలో తండ్రి చక్కటి వాక్యం అందించడానికి సహాయం చేయండి. కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కృప చూపించండి, బలపరచండి, ఆశీర్వదించండి, అద్భుతములు చేయండి. యేసయ్యా, దూరదేశం నుంచి తీసిన దైవ సేవకులను మీరే వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి జోయలయ్య గారి కూడా మీరు వాడుకోండి అయ్యా. పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జానన్న గారిని బట్టి కూడా స్తోత్రాలు అయా. అధ్యక్షులుగా నడిపిస్తున్నారు ప్రభువా, తోడుగా ఉండపరచండి. వచ్చినటువంటి సేవకులందరినీ కూడా బలపరిచి మా అందరికి నాయన ఏ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా అయా అక్కడక్కడ సేవకులందరూ కూడా తండ్రి రావడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ప్రాబ్లం దూరపరచండి నామములో. గొప్ప కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. డాక్టర్ గారికి వాక్య సందేశం అందించడానికి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ కూడా వందనాలు చెబుతాం అయ్యగారికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు. మీరు నన్ను ఇలా పిలవడము, మీరందరూ ప్రైజ్ ది లార్డ్ బాబు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి దేవుని ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. చాలా సంతోషం ఇలాగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమకరంగా ఇలాగ మీరు దేవుని కాపరులుగా దేవుని సంఘాన్ని కాయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఇలాగ మీ మనసులో, మరి నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మీరెక్కడనో నేనెక్కడనో, దేవుడు తన కుటుంబంలో ఒకరికొకరు మనల్ని సహోదరులుగా పిలిచినాడు. సహోదరులు అంటే సహా ఉదరులు అంటే ఒక కడుపులోంచి పుట్టినవారు. మనమందరము సహోదరులము. సహోదరులు కలసి మెలసి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కోడి కూసింది. చాలా సంతోషం. అందరూ దయచేసి ఒక 40 నిమిషాలు అన్మ్యూట్ కాదు, మ్యూట్లో పెట్టండి. మ్యూట్ అంటే మీ స్పీకరు ఆఫ్ చేసేయండి. మంచిది. మీరందరూ దేవుని సంఘ కాపర్లు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంటుంది అనుకుంటున్నా. సో మీ బైబిల్ తెరిచి ఈరోజు కొన్ని వాక్యాలు దేవుని సంఘాన్ని, దేవుని మందను, ఇంకా ఎవరో సౌండ్ వస్తున్నది, మ్యూట్ చేసుకోండి. దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను, దేవుని మందను ఎలాగూ కాయాలో, ఎట్టి విధంగా మనము దేవునిలో నడవాలో కొన్ని వాక్యాలు బైబిల్ నుండి చూసుకొని మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము. ఎవరైనా ఒకరు ఎవరైనా ఒకరు నేను రెఫరెన్సెస్ చెప్తుంటాను, మీరు చదవండి. ఒక్కరే చదవండి, అన్నీ సపరేట్గా డిఫరెంట్గా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి కాకుండా ఒక్కరే. ఎవరైనా మీరందరూ పాస్టర్లు, మీరందరూ టీచర్లు కాబట్టి మీలో మంచిది బాబు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఒక బ్రదర్ చదువుతారు, మిగతా మనమందరము మ్యూట్ చేసుకొని మనము చదువుకుందాం. చదవండి. మరియు నీవు పేతురువు,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అలాగే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:13 వచనము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఆఖరిగా ఇర్మియా 1వ అధ్యాయము 5, 6, 7, 8, 9 ఈ 4 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7, 8, 9. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రభుకు స్తోత్రం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నాయనా నీకు వందనాలు. ఇక్కడ అమెరికాలో మాకు నీ యొక్క పునరుద్ధాన దినము ఉదయకాలం ప్రభువా, మరి ఇండియాలో సాయంత్రము ప్రభువా, నీ యొక్క కృప వలన మేము ఇలాగూ మరి 17 మంది పాస్టర్లు ప్రభువా, నిన్ను నమ్మిన వారు, నీ కొరకు మందను కాయడానికి తమ్ము తామును నీకు అర్పించుకున్నవారు, నీ సేవ కొరకై దేవా నీ పిలుపు విని ముందుకు వచ్చిన వారు, ఇలాగ మేమందరము కలిసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి, మమ్మల్ని మేము ఉత్తేజితులుగా చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ ఒక్క వాక్య భాగముల కొరకై నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యము ద్వారా మమ్మల్ని ఉత్తేజపరచండి, వాక్యము ద్వారా మేము ఎలాగ నడవలనో, ఎలాగ సంఘాన్ని కాపాడవలనో, ఎలాగ సంఘాన్ని బలపరచవలనో, ఎలాగూ సంఘంతో ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి నీ యొక్క సువార్తను మేము వెల్లడి చేసి ప్రభువా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడవలెనో, నీ కొరకు మేము ఎలాగ శ్రమలు పొందవలెనో, నీ యొక్క 2వ రాకడ కొరకు, నీ యొక్క ఆ అనాది సంకల్పంలో ఉన్న ఆ రాజ్యము కొరకు మేము ఎలాగో కష్టపడి పనిచేయవలనో నాకును మాకును తోడుగా ఉండి దయచేయము. మా హృదయాలను, మా తలంపులను, మా మనసులను ఖాళీ చేసి మేము నీ వైపు మాత్రమే చూడగలిగేటట్లు మాకు నీ సహాయం అనుగ్రహించము. యెషయా 55:9-10 రాసిన ప్రకారము నీ వాక్యము ఆకాశము నుంచి మంచు వలె, వర్షం వలె కిందికి దిగి భూమిని తడిపి ఎలాగూ మరి ఫలింపజేయనో అలాగే ప్రభువా మా మనసులను, మా తలంపులను నీ వాక్యం ద్వారా
ఫలింపచేయమని, ఆశీర్వదించమని, ఈ యొక్క యాప్ను వచ్చిన వారిని ప్రభా మీరు ఆశీర్వదించమని, ఎట్టి హాని ఆపద కష్ట నష్టం కలగకుండా సైతాను యొక్క ప్రతి శోధనను యేసు నామమున బంధిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ మ్యూట్ పెట్టుకోండి. ఎవరైతే చదువుతున్నారో వారు ఒక్కరే అన్మ్యూట్ పెట్టుకోండి, సరేనా? మంచిది. ఇంకా లెట్స్ స్టార్ట్. ఈరోజు మనము ఇక్కడ ఎందుకు వచ్చినాము అంటే, పాస్టర్ జాన్ అన్న ఎవరో నాకు తెలియదు, సడన్గా ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను తీయలేదు 2-3 రోజులు. ఒకరోజు తీశాను. దేవుని కృప, ఈ వాక్యము మీరు మాకు చెప్పాలి అయ్యగారు. ఆయన నాకు తెలియదు, నేను ఆయనకు తెలియదు, మీలో ఎవ్వరు కూడా నాకు తెలియదు. సో దేవుని కృపలో మనం ఇలాగుంటే ఒక మాట అన్నాడు నాతో, మా పాస్టర్ల కొరకు ఏమన్నా చెప్పండి అయ్యగారు అని. అప్పుడు నేను చాలా భయపడినా. ఎందుకంటే నేను మీలాగా పాస్టర్ని కాదు, నేను మీలాగా దేవునికి అర్పించుకోలేదు, నేను మీలాగా సంఘ కాపరిని కాదు, నాకేం తెలీదు. ఏదో దేవుని కృప, దేవుడిచ్చిన మాట, నాకు తెలిసిన మాట, వాక్యము ఇచ్చినది మీ దగ్గర పంచుకుంటున్నా. ఈ మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని తలంపులు నా మనసులో వచ్చినాయి. దేవుడు తన ప్రజలను కాయడానికి ప్రతిసారి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క నాయకుడిని నియమించినాడు. పాత నిబంధన కాలంలో మొట్టమొదటి నాయకుడు మోషే, మోషే తర్వాత జాషువా తర్వాత న్యాయాధిపతులు, న్యాయాధిపతులు ప్రవక్తలు, ఆఖరి ప్రవక్త సమూయేలు, మొదటి రాజు సౌలు, తర్వాత రాజులు, ఇశ్రాయేలీయుల రాజులు, యూదా రాజులు, తర్వాత చెరపట్టబడ్డారు, వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కాలమంతా ప్రజలు దేవుని మాట వినలేదు. మోషే దగ్గర నుంచి ఎప్పుడూ దేవుని మాట వినలేదు. వారిని కాయడానికి దేవుడు కొంతమందిని పిలిచాడు. నూతన నిబంధన కాలం వచ్చినప్పుడు యేసు ప్రభువే ఈ యొక్క భూమి మీదకి తానుగా నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను తన కుమారులుగా, కుమార్తెలుగా చేయడానికి వచ్చాడు. ఎందుకు అంటే, నువ్వు నేను ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము కాదు, నీకు నాకు దేవుని రాజ్యంలో పాలు లేదు, మనము అన్య జనాంగము, మనము దేవతలను పూజించేవాళ్ళము. దేవుడే నీ కొరకు నా కొరకు రావాల్సి వచ్చింది. అటువంటి దేవుడు వచ్చి నిన్ను నన్ను తన కుమారునిగా స్వీకరించినాడు. దత్తపుత్రాత్మను మనకిచ్చి స్వకీయ సంపాద్యంగా నిన్ను నన్ను చేసుకున్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడున్న 19 స్క్రీన్లు, 20 స్క్రీన్లు చూస్తున్నా నేను. ఈ 20 మంది పాస్టర్లు ఇంకా వస్తూ ఉంటారు. ప్రస్తుతం 20. ఈ 20 మంది పాస్టర్లు అంటే 20 సంఘాలు. 20 సంఘాలు అంటే సంఘంలో కనీసం ఒక 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది ఉంటారు కదా. ఇప్పుడు నేను మీతో పంచుకున్న మాట ఈ 20 సంఘాలకి, చూడండి, దేవుని వాక్యము ఇలాగనే ప్రచురం అవుతుంటుంది. కాబట్టి దేవుని వాక్యములో మ్యూట్ చేసుకోండి బ్రదర్ ఎవరు. దేవుని వాక్యంలో సంఘ కాపరిగా, పాస్టర్గా నీకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ వరుసగా చూసుకుందాం మనం. మొట్టమొదటిగా ఉండవలసింది వాక్య జ్ఞానము, రెండవది వాక్య ఆధారము, మూడవది వాక్యము
యొక్క పునాది. మీకు పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. నేను రికార్డ్ చేస్తున్నాను, మీకు కావాలంటే నేను జాన్ అన్నకి పంపిస్తాను, పాస్టర్ గారి దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. ఇది ఎండ్ అవుతుందంట 10 minutesలో. సో విల్ సీ మళ్ళా చేయాలన్నప్పుడు మీరు ఆన్ చేయాలి ఇక ఫస్ట్. మీరు ఆన్ చేస్తే మేము అందరూ ఆన్ అయిపోతాం. ఓకే, వెరీ గుడ్. వాక్య జ్ఞానము, వాక్య ఆధారము, పునాది తెలుసుకోవాలి. వీటన్నిటికీ నేను ఒక మాట చెప్పాను, వాక్య జ్ఞానము, వాక్య ఆధారము, వాక్య పునాది. దేవుని వాక్యమే అథారిటీ. దేవుని వాక్యమే మనకు అథారిటీ. మనం రాసుకున్న ఆజ్ఞలు కానీ, మనం రాసుకున్న సంఘ క్రమము కానీ ఏది మనకు అథారిటీ కాదు. దేవుని వాక్యము. దేవుని వాక్యములో ప్రతి ఒక్క మాట, ప్రతిదీ రాయబడి ఉన్నది నీ కొరకు, నా కొరకు. యేసు ప్రభు తన పరిచర్య మొదలుపెట్టినప్పుడు సాతాను చేత శోధింపబడి అరణ్యంలో 40 దినములుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి అంటే, ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నారు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు. రండి చదవండాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. త్వరగా చదవాలా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఎవరన్నా ఒకరు చదవండి, ఒక్కరే చదవండి మొదటి నుంచి. సరే, నేను 12 మంది శిష్యులను పిలిచి చాలు 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 బ్రదర్, చాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అంటే హీ కాల్డ్. దేవుడు 12 మందిని ఏర్పరచుకొని వారిని పిలిచినాడు. వాళ్ళకి పేర్లు కూడా ఇచ్చినాడు. వాళ్ళ పేర్లు అపోస్తలులుగా నియమించినాడు. మొట్టమొదటిది దేవుడు 12 మంది శిష్యులను పిలిచినాడు. వాళ్ళ పేర్లు రాయబడినవి. వాళ్ళని ఏం చేశాడు? తన శిష్యులుగా, అంటే ఆయన సొంత శిష్యులుగా వారిని నియమించాడు. తర్వాత రెండవ ఎన్నిక. మొదటి ఎన్నిక యేసు ప్రభు 12 మందిని పిలిచాడు. రెండవ ఎన్నిక లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనము. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించాడు. చాలు 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 చాలు. మొట్టమొదటిగా 12 మందిని పిలిచాడు, వారికి పేర్లు ఇచ్చాడు, వాళ్ళని అపోస్తలుగా నియమించాడు. సెకండ్ సెట్ ఏంటంటే 70 మంది శిష్యులను నియమించి వాళ్ళని ఏం చేశాడు? పంపాడు. ఈ 70 మందికి పేర్లు లేవు కదా. మూడవది అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనము. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్పొందెను. చాలు. ఈ ఒకడు మనలో ఒకడిగా ఎంచబడి పరిచర్యలో పాలు పొందినవాడు మీ అందరికీ తెలుసు, యూదా ఇస్కరియోతు. 12 మంది యేసు ప్రభు పిలిచిన ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు. అయితే తాను ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించి
పాపక్షమాపణ లేకుండా పోయి చనిపోయినాడు. కాబట్టి ఆ భాగము మిగిలిపోయింది. కింద 21, 22లో వస్తే మనకేమో కనబడుతుందంటే ఆ 12 మందిలో ఒకరిగా ఇంకొకరిని నియమించారు. ఇప్పుడు తర్వాతది చాలమ్మా, చాలు అవసరం లేదు నాన్న. ఇప్పుడు 12th మ్యాన్ దేవుడు మరలా ఆ 12 మందిలో పెట్టాడు. అక్కడ సంఖ్య 12 మంది శిష్యులు అలాగే ఉంది. 70 మందికి పేర్లు లేవు. యేసు ప్రభు నియమించిన 12 మంది శిష్యులులో మత్తయిను కూడా ఒకరిగా చేసి దేవుడు 12 అపోస్తులుగా ఇచ్చాడు. ఇప్పుడు 4వదిగా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమింతుము. చాలు. ఇక్కడ సంఘ పెద్దలు అపోస్తలులు, యేసు ప్రభు పిలిచిన 12 మంది అపోస్తలులు ఈ యొక్క సంఘంలో పరిచర్య చేయుటకు, వల్ల యొద్ద పరిచర్య చేయుటకు 7 నియమించుకోండి, మీలో ఏర్పరచుకొనడి. ఎందుకోసం? ఫర్ దట్ బిజినెస్ అని ఇంగ్లీష్లో రాసున్నది. తెలుగులో ఏమున్నది అంటే బల్ల యొద్ద పరిచర్య చేయుట. 2వ వచనం ఆఖరిలో ఉంది. 3వ వచనంలో మేము వారిని ఈ పనికి నియమింతుము. పర్టికులర్ జాబ్ కొరకు దేవుడు ఈ 7 పిలిచాడు. నేను ఈ నియామకం చెప్తా ఉన్నాను ఇప్పుడు. తర్వాత 5వది అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. ఆఖరి భాగం చదవండి. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇది సౌలు అనబడిన పౌలు గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్న సాక్ష్యము. చోజన్ వెసల్, నేను ఏర్పరచుకొనిన సాధనము. రైట్. నౌ 6వది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. నేనే చదువుతున్నాను. చదవమ్మా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పేరు పెట్టి ప్రత్యేకపరచమని. ఎందుకు? ఆయన పని కొరకు పిలిచిన వారికి ప్రత్యేకంగా పిలిచాడు. నౌ నెక్స్ట్, ఎవరు పిలిచారు? ఇది పరిశుద్ధాత్మ. 7వది అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనము. చదువు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. సంఘములో పెద్దలను ఏర్పరిచారు. పౌలు, బర్నబా, పౌలు, శీల ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘముని స్థాపించినా ఆ సంఘములో మేమే పెద్దలని లేదు, మేమే ఉంటామని లేదు. సంఘాన్ని స్థాపించి సంఘములో పెద్దలను ఏర్పరిచి అక్కడి నుంచి బయలువెళ్ళారు. ఆఖరిగా ఇంకొకటి ఏంటంటే, రండి, 2వ తిమోతి అపోస్తలుడైన పౌలు
తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. పేరు వచ్చింది? అందరు ఉన్నారా? జాయిన్ అవుతున్నారు ఒక్కొక్కరు. Yes, everybody joining. వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ 2వ తిమోతి 3వ అధ్యాయము 8వ వచనము. అలాగుననే త్వరగా చదవాల. ఎన్నే యాంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు సారీ బ్రదర్, 1 తిమోతి 3:8. అలాగుననే పరిచారకులు మాన్యులై యుండి. చాలండి. పరిచారకులు చాలు బాబు, చాలు. పరిచారకులు, ఇక్కడ పరిచారకులు. ఇలాగా ఇప్పుడు మనము 8 మంది 8 రకాలుగా పరిశుద్ధాత్మ ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సంఘములో ఒకరికొకరు పిలువబడిన వారు. వీరందరూ చేయవలసిన పని ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక జాబ్ దేవుడిచ్చినాడు. వారు చేయవలసిన పని నియమించినాడు. మీరు మ్యూట్ చేసుకోవాలి. అందరూ మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభువు మొట్టమొదటిగా పిలిచింది 12 మంది శిష్యుల్ని. 12 మ్యూట్ చేసుకోండి. దైవజనులందరూ ఒకసారి మీ మైక్ మ్యూట్ చేయండి. స్పీకర్ ఆఫ్ చేసేసేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ స్పీకర్ ఆఫ్ చేయండి. అమ్మగారు మీ మైక్ ఆఫ్ చేయండి. అమ్మగారు మైక్ ఆఫ్ చేయండి. సరే, యేసు ప్రభువు తన 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళకి ఒక మాటలు చెప్పాడు. చూసుకుందామా? అది మత్తయి సువార్త 4వ అధ్యాయము. నేను చదువుతాను, టైం తక్కువ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు గో అండ్ రిఫర్. మత్తయి సువార్త 4 అధ్యాయము 19-20 కలిసి ఉన్నాయి. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతును అని వారితో చెప్పాను. యేసు ప్రభు శిష్యులను ఎందుకు పిలిచాడు అంటే, మనుషులను పట్టు జాలరులు. నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, మనుషులను పట్టు జాలరులుగా నిన్ను పిలిచాడు. అంతే మాత్రమే కాకుండా యేసు ప్రభు ఏమన్నాడు? ఇందాక మనం చదువుకున్నాము 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట అన్నాడు. నీవు రాయి, పేతురు అంటే నీవు రాయి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ 20-30 మంది సహోదరులారా, పాస్టర్లుగా, సేవకులుగా ఉన్నారో, మీ మీద ఆయన సంఘాన్ని కడతానన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట. 12 మందిని పిలిచాడు, మనుషులను పట్టే జాలర్లుగా చేశాడు. మీ మీద ఆయన సంఘాన్ని కడతాను అన్నాడు. తర్వాత ఇంకొక మాట చూసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 నేను చదువుతాను, మీరు వినండి.
ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని కొందరిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన తనకు ఇష్టమైన వారిని పిలువగా, నువ్వు ఆయనకిష్టమైన వాడివి, నిన్ను ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే 14వ వచనం, వారు తనతో ఉండునట్లు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే బ్రదర్, నీవు మనుషులను పట్టు జాలర్లుగా ఉండడానికి, తనతో ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. సంఘాన్ని కట్టడానికి నిన్ను పిలిచాడు. అయితే మనము ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఉండి ప్రభువుని నమ్మి ఆయనతో సహజీవనము కలిగి ఉండి సంఘాన్ని కాపాడాలి. సంఘాన్ని కాపాడాలంటే మనము చివరి వరకు నిలిచి ఉండాలి. నువ్వు సంఘ కాపరిగా, మందను కాసే కాపరిగా, పాస్టర్గా నీవే సరిగ్గా లేకుంటే నీ మంద ఎలా ఉంటుంది కదా? అయితే నువ్వు అనుకోవచ్చు, నన్ను ప్రభు పిలిచినాడు కదా, నేను వచ్చినాను కదా, నన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తా అన్నాడు, నా మీద సంఘం కడతానన్నాడు, ఆయనతో నన్ను ఉండమన్నాడని నువ్వు ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. ఇది బైబిల్, దేవుని వాక్యము. చాలా కఠినమైనది, చాలా కఠినమైన శ్రమల్లో కూడా నిన్ను తీసుకెళ్లేది. అందుకని కొంతమంది ఏం చేశారంటే, అది చూద్దామా? యోహాను సువార్త BO80 అని ఉంది. అమ్మగారు ఈ మైక్ ఒకసారి ఆపుతుంది. మీ మైక్ మీరు ఎక్కువ శబ్దం వస్తుంది. BO80 అని ఉంది. యోహాను సువార్త అయితే జోసఫ్ అయ్య గారు ఆప్షన్ ఉంటుందండి, అందరినీ మోట్లో పెట్టేటువంటి ఆప్షన్, అన్ని మైక్లు కూడా ఆఫ్ చేసేటటువంటి ఆప్షన్ మీకు ఉంటుంది. జానన్న గారు చాలా డిస్టర్బ్ అవుతుంది పాస్టర్ గారికి. ఫస్ట్ ఐగర్కి ఐగర్ రాకుండా ఉంటుంది. జగన్ గారు వందనాలు అయ్యారు. అయ్యా మీకు కోహోస్ట్ ఇవ్వమని చెప్పండి. మీకు కోహోస్ట్ ఇస్తే మీరు కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు అయ్యారు. మిగతా అందరికి మైక్లు అన్మ్యూట్ చేయొచ్చు, మీరు మ్యూట్ చేయొచ్చు. లోకి వెళ్ళి సైడ్ ఉంటుందండి అయ్యారు ఇక్కడ. ఓకే ఓకే, వెరీ గుడ్, గాట్ ఇట్. ఓకేనయ్యా, ఓకే, సారీ. ఇంకా వస్తున్నారు ఎవరు? మీరు ఆఫ్ చేసండి అయ్యారు. మూట ఆలని ఉంటుంది, ఆఫ్ చేసేది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సారీ ఫర్ ద డిలే. మనం ఎక్కడున్నాము? ఇది చాలా కఠినమైనది. ఎందుకు అంటే మందని కాయాలి, మందని కట్టాలి, సంఘాన్ని కట్టాలి, ఆయనతో ఉండాలి, మనుషులను పట్టే జారులుగా ఉండాలి, బైబిల్ ప్రకారం నడవాలి, యేసు ప్రభు మాటలు వినాలి, ఆయన మందను నడపాలి. ఇది చాలా భయంకరమైనది. కాబట్టి చాలామంది ముందుకు వస్తారు, సంఘం స్థాపిస్తారు, దేవునికి అర్పించుకుంటారు, నేను సేవ చేస్తానంటారు. పేతురులాగా ఆ పడవలోంచి దిగి గాలివానని చూసి భయపడి మునిగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దామా అది?
అపోస్తుల యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము చదువుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి ఎప్పటి నుండి అంటే అది 60లో రాసున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో, ఎవరిది? ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఎన్నోసార్లు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, దేవుని సేవకు అర్పించుకున్న వాళ్ళు, దేవునితో ఉంటాను, నేను మనుషులను పట్టే జానలుగా ఉంటాను, సంఘాన్ని నడిపిస్తాను, ఆయనతో ఉంటాను అని వచ్చిన వాళ్ళు దేవుని వాక్యం రాగానే దేవుని వాక్య ప్రకారం నడవాలి అంటే ఇమ్మీడియట్గా మనం చేసేదేంటి? ఇది కఠినమైన మాట, ఈ మాట ఎవడు వినగలడు అని అంట. 66లో ఏమున్నది? అప్పటి నుండి వెళ్ళిపోయింది బయట వాళ్ళు కాదండి, అపోస్తలులు, ఆయన శిష్యులలో అనేకులు. ఆ 12 మంది కాదండి, ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనకు వెంబడింపలేదు. దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను నా సేవకుడా, నా సేవకురాలా, నువ్వు నేను పిలుచుకున్నవాడివి, నువ్వు ఏం చేయాలి? రండి. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనము ఆఖరి మాట చదువుతున్నాను నేను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, మరణము వరకు నమ్మకముగా ఉండుము. అదే 2వ అధ్యాయము 25వ వచనము. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అర్థమైందా మీకు? ఇప్పుడు 25లో ఏమున్నది? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము, దేవుని మాట కఠినమైనది, వెను తిరిగి పోగడానికి లేదు. నువ్వు దేవుని కొరకు వచ్చిన వాడివి. నెహెమ్యా గుర్తున్నాడా మీకు? రాజాది రాజు సమక్షంలో సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. ద హైయెస్ట్ పోస్ట్ కదా. ఎవరో వచ్చారు యెరూషలేం నుంచి, విచారించాడు, యెరూషలేం ఎట్లుంది, మనం వచ్చేసాం కదా అక్కడి నుంచి, ఏమైంది అంటే యెరూషలేం పాడైపోయింది, గోడలు దెబ్బలుగా పడిపోయినాయి, ఏది లేదంటే రాజుకి పానదాయకుడు, గిన్నె అందించేవాడైనటువంటి అంత పెద్ద పొజిషన్లో ఉన్నవాడు తన్ను తాను దేవునికి సమర్పించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు యొక్క అనుమతి పొంది రాణి ద్వారా రికమెండేషన్ తీసుకొని దేవుని పనికి వెళ్ళాడు. చివరి వరకు నిలిచాడు. గోడ కట్టాడు. 52-53 రోజుల్లో యెరూషలేము ప్రాకారము కట్టబడింది. అందరినీ సమకూర్చాడు. సహోదరి సహోదరులారా, ఆ వచనాలు చదువుతుంటే అసలు ఒళ్ళు గగురుపాటు వస్తుంది, రోమాలు నిక్కబరుచుకుంటాయి. కుమార్తెలు, కుమారులు, యాజకులు, పనివారు, కమ్మరోళ్ళు, కంసాలోళ్ళు, వైద్యులు, వర్తకులు, ప్రతి ఒక్కరు ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ఆనుకొని ఒకరు దేవుని పనికి. మనం చేయాల్సిన పని అది. ఈరోజు మనం ఎందుకు వచ్చినామంటే దేవుని వాక్యంలో మనల్ని మనము మరొకసారి చూసుకొని దేవుని వాక్యంలో వెళ్ళడానికి. నువ్వు ఈ యొక్క వాక్య పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. మరణము వరకు, అంతం వరకు కలిసి ఉండాలి నువ్వు. చూద్దాం ఇంకొక మాట. మొదటి కొరింథీ నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము, మీరు దేవుని సమర్పించుకొని వచ్చిన ఈ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ఏం చేయాలంట? స్థిరులను కదలని వారునై ఉండి, మీరే అస్థిరంగా ఉండి
మీరే అటు ఇటు వెళ్ళిపోతుంటే సంఘం ఎక్కడికి వెళ్తుంది? ప్రభువు కార్యాభివృద్ధి అందు, చాలా ఇంపార్టెంట్, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాట సంఘాలకి. కొరింథీయులకు పౌలు రాస్తున్నాడు, మీరు స్థిరులుగా ఉండాలి, మీ ప్రయాసం వ్యర్థం కాదని తెలియాలి. ఎందుకు అంటే ప్రకటనలో రాస్తున్నది, మరణం వరకు నమ్మకముగా ఉండము నీకు జీవ కిరీటం ఇచ్చేదను, అంతం వరకు నీ కళ్ళని పట్టుకో. నువ్వేం చేయాలంట? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. నువ్వు వ్యయపరుచుకుంటున్నావా నీ సంఘ ఆత్మల కొరకు? నిన్ను నువ్వు వ్యయపరుచుకుంటున్నావా? వెళ్తున్నావా? కుటుంబాలను దర్శిస్తున్నావా? ప్రజలను చూస్తున్నావా? నీ సంఘ బాగోగులు చూస్తున్నావా? పౌలు అంటున్నాడు, నేను నా ప్రజల కొరకు, వారి సంతోషం కొరకు నన్ను నేను వ్యయపరచుకొందును. ఎంత గొప్ప మాట అండి! మనం వ్యయపరచుకోగలమా? మనం చేస్తున్నామా? నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. సంఘ కాపరి అంటే చిన్న మాట కాదు. తర్వాత ఇంకొక 3 పాయింట్లు మనం చూసుకుందాం. మొట్టమొదటిది ఓవర్సీస్ అంటే ఏంటో చూద్దాం. ఓవర్సియర్ అంటే చూస్తున్నదనమాట. ఏ కార్యము ఎలా జరగాలో అది తెలుగులో ఎలా ఉందో చూద్దామా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఓవర్సియర్ అంటే సంఘాన్ని కాసేవాడు. A pastor is an overseer. A bishop is an overseer. An elder is an overseer. అర్థమవుతుందా మీకు? మా ఇంటికి నేను ఐఎమ్ ద ఓవర్సియర్. నేను నా ఇంటిని చూసుకునేవాడిని, నా ఇంటిని కాపలా కాసుకునేవాడిని. మనం పొలంకి ఏం చేస్తాం? కంచేస్తాం. కంచేసి విడిచిపెట్టము, ప్రతిరోజు వెళ్ళి చూస్తాం కదా, దున్నుతాము. అది అన్ని మంచిగా అయిందా లేదని నెక్స్ట్ డే వెళ్ళి చూస్తాము. తర్వాత విత్తుతాము, అయ్యో దానికి నీళ్లు పోస్తాము, మొక్కలు వచ్చినాయా లేదు చూస్తాం. ఓవర్సియర్. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందని గూర్చి మీ మట్టుకు మందని గూర్చే కాదు, మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఓవర్సియర్స్ అంటే చాలా ముఖ్యమైన బాధ్యత. తర్వాత ఇంకొక మాట మీ గురించి రాసింది ఇక్కడ. ఇదొక్క దగ్గరే మీ గురించి రాయబడింది. మీరు అంటే నేను ఇక్కడ సంతోషంగా ఏం చెప్తున్నానంటే పాస్టర్స్. మీరందరూ పాస్టర్లు. మీ గురించి ఇక్కడ ఒక మాట రాయబడింది పాస్టర్ల గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను. అదేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. యాక్చువల్గా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులను గాను ఉపదేశకులుగాను నియమించెను. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో 11వ వచనములో ఏం రాయబడి ఉందంటే, అండ్ హీ గేవ్ సమ్ అపోస్టిల్స్ అండ్ సమ్ prophets
అండ్ సమ్ ఎవాంజలిస్ట్ అండ్ సమ్ పాస్టర్స్. ఈ ఒక్క దగ్గరే పాస్టర్ అన్న వాక్యము, ఆ మాట బైబిల్లో రాయబడి ఉన్నది. కొందరిని పాస్టర్స్గా, నిన్ను పాస్టర్గా దేవుడు నియమించినాడు. Amen. బ్రదర్ మ్యూట్లోనే ఉంచుకోండి అందరు. దేవుడు నిన్ను పాస్టర్గా నియమించినాడు, కాపరిగా నియమించినాడు. నీ యొక్క బాధ్యత ఏంటి అంటే చూద్దాం. అది మొదటి పేతురు నేనే చదువుతాను టైం కొరకు. మొదటి పేతురు 5వ అధ్యాయము 2వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. పాస్టర్ యొక్క నెంబర్ 1 బాధ్యత. పాస్టర్ యొక్క నెంబర్ 1 బాధ్యత ఏంటి అంటే, బలిమి చేత, నీ సొంత బలం కాదండి. నాకు ఇది ఉన్నది, నాకు అది ఉన్నది, నేను మంచిగా మాట్లాడగలను, నేను మంచిగా పాడగలను, నేను అందరినీ తీసుకురాగలను, నేను అందరికి ఇది చేయగలను, అది కాదు. అవన్నీ మురికి పేలికలు దేవుని దృష్టిలో. దేవుని చిత్త ప్రకారము, అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో. దుర్లాభాపేక్ష అంటే ఏంటి? ఏదన్నా ఆశిస్తుంటాం అన్నమాట. మనం అందరం ఆశిస్తాం, ప్రతి ఒక్కరము. మన ఆశలు మనం ఏం చేస్తామంటే దాన్ని దేవునికి అన్వయింపజేస్తాం. తప్పు. నేనెవరో నేనే, నువ్వెవరో నువ్వే. దేవుని మందని కాయడానికి నువ్వేం చేయాలంట? పై విచారణ చేయుచు దానిని కాయుడి. మందని కాయాలండి, మందని పోషించాలి, వాక్యము ఉండాలి. మందను పోషించాలి, వాక్యము ఉండాలి అంటే ఏం చేయాలి మనం దానికి? రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. ఇది మనం చదువుకున్నాం ఇందాక కదా. 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. మీలో మీరు సర్వ సమృద్ధి అంటే ఏంటి? దేవుని చిత్త ప్రకారము, బలిమి చేత కాక, ఆయన యొక్క వాక్యములో ఉండి, దుర్లాభాపేక్షను కాకుండా సర్వ సమృద్ధి. మొట్టమొదటిగా మనకున్నాం కదా, వాక్య జ్ఞానము, వాక్య ఆధారము, వాక్యం యొక్క పునాది. ఇది మీలో సమృద్ధిగా ఉండాలి. ఇది మీలో సమృద్ధిగా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఏదో తూతు మంత్రం, గాయత్రి మంత్రం లాగా ఉదయం సాయంత్రం నేను 2 అధ్యాయాలు చదివాను బ్రదర్, 3వ అధ్యాయం కాదు. వాక్యం చదువుతాము, ఒక మాట గుచ్చుకుంటుంది. నువ్వు నేనేం చేస్తాం? గుచ్చుకోగానే దాన్ని తిప్పేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. అబ్బో ఇదేం బాగాలేదురా, దేవుడేంది ఇలా మాట్లాడానని వేరే దానికి వెళ్తాం. అక్కడే ఆగు. ఎందుకు ఇలా చెప్పావు దేవా, నాకు ఈ వాక్యం ఎందుకు ఇచ్చావు? మోకాళ్ళుకు రా, ప్రార్థన చెయ్యి. నీకు టైం లేదు, ఆ వాక్యాన్ని ధ్యానించు రోజంతా. కంటిన్యూ దేవునిలో. అది చేయాల్సింది మనం కదా. సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. నువ్వు ఒక్కడవే కాదు ఇందులో ఉండేది. దేవుని ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. నీకు ఏది కావాలనో ఆయనకు తెలుసు. యాకోబు చాలా క్లియర్గా రాశాడు తన పత్రికలో, మీరు అడిగేటి అన్నీ మీకు ఎందుకు దొరకదు అంటే, సహోదరి సహోదరులారా, మీరు దేనికి అడుగుతారంట? మీ శరీర ఇచ్చల కొరకు,
మీ శరీరేచ్ఛల కొరకు మీరు అడుగుతారు కాబట్టి మీకు ఒక్కటి కూడా దొరకదురా, రే నోరు మూసుకొనిరా అని చెప్పాడు. ప్రతీది మనం దేవునికి ఇచ్చేస్తాం. ఏమని? మనం పాస్టర్లం కదా, మనం అడిగేటివన్నీ ఏదో చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడేమవుతుంది? నువ్వు దేవునిలో ఉంటే ఆయనకు తెలుసు. నేను ఈరోజు మిమ్మల్ని అడిగారా? మీరు నన్ను అడిగారా? జాన్ అన్న నాకు ఫోన్ చేస్తున్నాడు, ఎత్తలేదు నేను. బ్రదర్ జోయల్ ఫోన్ చేశాడు, ఎత్తా నేను. ఎందుకో తెలియదు. ఈరోజు ఇక్కడికి రావాలని దేవుడు అనాది సంకల్పం చేత రాసి పెట్టున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. నీకు కావలసింది, నాకు కావలసింది ఆయనకు తెలుసు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నాకు ఉద్యోగం లేదు, నాకు ఇది లేదు, నేను సంఘాన్ని కట్టేస్తున్నాను, గుడి కావాలా, నాకు అవసరం లేదండి. దేవుని మీద ప్రేమ ఉన్నవాళ్ళు, నిన్ను చూసిన వాళ్ళు, నిన్ను నడకం చూసిన వాళ్ళు, పాస్టర్ గారు ఇలాగ ఉన్నారు అని చూడండి రా ఆయన్ని అని దగ్గరికి వస్తారు. నీ వలన దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు దేవుని చిత్తంలో ఉండాల, సర్వ సమృద్ధి కలిగి ఉండాల. దేవునిలో నువ్వు వాక్య సమృద్ధి కలిగి ఉండాల, వాక్య జ్ఞానం కలిగి ఉండాల, వాక్యం యొక్క ఆధారం చేత మాట్లాడాల, వాక్యం పునాది మీద ఉండాలి. మందని కాయాలి, మనుషులను పట్టాలి, దేవుని సంఘాన్ని కట్టాలి, మందని పోషించాలి. నా ఇవన్నీ ఉండాలి అంటే నేను 3 మాటలు రాసుకున్నాను, ఇక్కడ చదువుతాను. అది నెంబర్ 1 ఏంటంటే సెల్ఫ్ గవర్నింగ్, నెంబర్ 2 సెల్ఫ్ సపోర్టింగ్, నెంబర్ 3 సెల్ఫ్ సఫిషియంట్. సర్వసమృద్ధి అంటే సెల్ఫ్ గవర్నింగ్, నీ యొక్క సంఘాన్ని నువ్వే గవర్న్ చేయాలి. సెల్ఫ్ సఫిషియంట్, నీ సంఘంలో ఉన్న దాంట్లోనే. నాకు చాలామంది తెలుసు, చిన్నప్పుడు నేను కూడా రాజమండ్రి ప్రాంతంలోనే పెరిగా. 11 సంవత్సరాలు రాజమండ్రిలో ఉన్నా నేను. సో మా నాన్నగారు మా అమ్మగారు దేవుని సేవకులు. మాకు ఉద్యోగం లేదు, బట్టలు కావాలంటే మా అమ్మ చెప్పేది మోకాళ్ళని ప్రార్థన చేయనేది. క్రిస్మస్కి బట్టలు ఉండేటివి కావు, తినడానికి అన్నం ఉండేటిది కాదు. దేవుడు నడిపించాడు, దేవుడు కాచి కాపాడాడు. దేవుడు వదలడండి, దేవుడు మనల్ని కాపాడుతాడు. సెల్ఫ్ గవర్నింగ్, సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ సపోర్టింగ్. ఇన్ని చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుంది? సైతాను ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ సైతాను పుల్లబెడుతుంది. రండి చూద్దాం. ఈ మాట అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. సంఘంలో ప్రతి ఒక్క సంఘంలో ఒక తోడేలు ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంట? శిష్యులను తమ వెంట ఈడ్చుకెళ్ళిపోతారంట. తెలుసు కదా, ఈడ్చిపడేయండ్రా అంటారు కదా. ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు. పాస్టర్ గారికి ఏం తెలుసండి, జాన్ అన్నకి ఏం తెలుసండి, జోయల్ అన్నకి ఏం తెలుసండి, జడ్సన్ అన్నకి ఏం తెలుసండి, ఏదో చెప్తుంటారండి. అలా ఉంటే మరి వాళ్ళ ఇల్లులో ఎలా ఎందుకు ఉన్నారండి, వాళ్ళ పిల్లలు ఎందుకు అలాగున్నారండి? మనసును మార్చేస్తుంటారు. ప్రతి సంఘంలో తోడేళ్ళు ఉంటాయి. దావీదు గుర్తున్నాడా మీకు? దావీదు సంఘంలో కూడా దావీదు తను రాజు కాకముందు దేవుడు దావీదుకి గొర్రెలు కాసేటప్పుడే 2 గుర్తులు ఇచ్చాడు. బైబిల్లో రాయబడి ఉన్నది. ఏమని? తాను గొర్రెలు కాస్తున్నప్పుడు 2 వచ్చినాయి, ఒకటి ఎలుగుబంటి, ఒకటి సింహము. చాలా బాగా రాసినది అక్కడ. ఏం రాసినాడంటే సమూయేలు గ్రంథంలో ఉన్నది, మొదటి సమూయేలులో సౌలుతో చెప్తాడు 2 వచ్చినాయి,
ఎలుగుబంటి, సింహము. ఒకదాన్ని తరిమి చంపాడంట, ఒకదాన్ని కొట్టి చంపాడంట. దావీదు జీవితంలో ఆ రెండు ఏంటి అంటే, ఒకటి గొల్యాతు, రెండు సౌలు. సింబాలికల్గా నేను చెప్తున్నాను, ఉదాహరణ పూర్వకంగా. దావీదు గెలిచాడు, తరిమి చంపాడు, క్రూర మృగాల్ని, తోడేళ్ళని ఎల్లగొట్టేశాడు, కొట్టి చంపాడు. ఇలాగ చేయడానికి కారణం ఏంటి తెలుసా బ్రదర్స్? ప్రార్థన. ప్రతి దానికి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి అడుగుతాడు, నేను వెళ్ళాలా ఫిలిస్తీన్ల దగ్గరికి? వెళ్తే గెలుస్తానా? మళ్ళా వెళ్తే ప్రతిదీ దేవుణ్ణి అడిగాడు. ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ప్రతి రాత్రి దేవుణ్ణి ఆయన పండుకోయేటవాడు కాదు. అర్ధరాత్రి పూట ఉదయజామున మంచం మీద పండుకొని నిన్ను ధ్యానిస్తున్నాను. అసలు ఇజ్ ఇట్ పాసిబుల్? అది మందన కాయడం అంటే, సర్వసమృద్ధి ఉండడం అంటే. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎల్డర్స్. మనం ఎల్డర్స్లో ఉన్నాము ఇప్పుడు. పాస్టర్ జాబ్ ఏంటంటే, ఇప్పుడు చెప్పిన అన్ని పాస్టర్ చేయాలి. ఫీడ్ ది ఫ్లాక్. ఏం చేయాలంటే మనము పాస్టర్ చేయవలసింది ఏంటి? ఫీడ్ ది ఫ్లాక్. మందను కాయాలి. చూడండి, యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం ఆఖరి భాగం. నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రె పిల్లలను మేపుము. 16వ వచనం, నా గొర్రెలను కాయుము. మొదటి మాట గొర్రె పిల్లల్ని మేపాలి, గొర్రెలను కాయాలి. యేసు 18వ వచనం, గొర్రెలను మేపుము. నువ్వు చేయవలసిన పని పాస్టర్గా దేవుని గొర్రె పిల్లల్ని మేపాలి, కాయాలి. ఇవి చేయాలి అంటే నీలో సర్వసమృద్ధి ఉండాలి, వాక్య జ్ఞానం ఉండాలి, వాక్య ఆధారంగా ఉండాలి, వాక్య పునాది ఉండాలి. నీకున్నాయా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, డైరెక్ట్గా అడుగుతున్నాడు నిన్ను. God is putting a finger on you and asking you, do you have this? If you do not have this, this is the time. Today, this evening, ఈరోజు, ఈ సాయంకాలం, ఈ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళు. దేవా, నన్ను తీసుకొచ్చినావు, నన్ను పాస్టర్గా చేసినావు, నాకు ఒక సంఘాన్ని ఇచ్చినావు. మరి నా సంఘంలో తోడేళ్ళు ఉన్నాయి, నా సంఘంలో క్రూర మృగాలు ఉన్నాయి, నేనేం చేయాలి? నా సంఘంలో ఈ అత్తరున్నది, నేను ఎవరిని అడగను. ఐ షుడ్ బి ఏ సెల్ఫ్ సఫిషియంట్, ఐ షుడ్ బి ఏ సెల్ఫ్ గవర్నింగ్, ఐ షుడ్ బి ఏ సెల్ఫ్ సపోర్టింగ్. నన్ను అలా చేయి. ప్రార్థించు, దేవుడిస్తాడు సహోదరుడా. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను విడవడు, ఎడబాయడు. 16 నెలల నుంచి అమెరికాలో నాకు ఉద్యోగం లేదు. మార్చ్ 2020 మార్చి నుంచి ఈరోజు వరకు ఉద్యోగం లేదు. మధ్యలో 3 నెలలు చేయించుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పినారు. దేవుడు గొప్పవాడు. తన ధననిధిలో ఉండి మనకు అవసరమైంది తప్పనిసరిగా ఇస్తాడండి. విశ్వాసం ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు ఒక దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోతారు. ఆ పిల్లాడు తండ్రి శిష్యుల్ని అని యేసు ప్రభువును కూడా తిడతాడు. ఏమయ్యా, నేను నీ దగ్గరికి వచ్చాను, నీ శిష్యులు ఏం చేయలేదు, నీ వల్లనే ఏమైతే నాకు చెయ్యంటాడు. తెలుగులో చెప్తే, ఏటంటే పాస్టర్ గారు ఏదో అంటారు మీరు, యేసు ప్రభుతో అంటున్నాడు ఈ మాట. నీ వల్ల ఏమవుతుందా, కొంచెం చూడు అంటున్నాడు. యేసు ప్రభు నేను చేస్తానలే. నీకు విశ్వాసం ఉంటే అన్నీ జరుగుతాయి. ఆయన ఎంత మంచోడంటే, ఆ పిల్లవాని తండ్రి, దేవా నాకు విశ్వాసం ఉన్నది, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమన్నాడు. సహోదరుడా, నీ సంఘంలో ఏదన్నా ఉన్నదా? విశ్వాసంతో దేవుని దగ్గరికి రా. అపనమ్మకము ఉండద్దు నీకు. నువ్వు దేవుని సంఘాన్ని కాయాలి, దేవుని మందను మేపాలి. నువ్వు ఇవన్నీ ఏం కావాలంటే నీకు దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము దేవుని గ్రంథము నుంచే వస్తుంది.
ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు నీకు 4-5 వాక్యాలు వస్తాయి, ప్రసంగాలు వస్తాయి. ఏదో వచ్చిందని చేసేయకూడదు, అడగాలి, దేవుణ్ణి అడగాలి. మరి నాకు ఈ వాక్యం వచ్చిందని. కొన్నిసార్లు సైతానిస్తుంది వాక్యం, అది సంఘానికి ప్రయోజనకరం కాదు. దేవునిని అడగాలి, కన్ఫర్మేషన్ తీసుకురావాలి. అప్పుడే నువ్వు సంఘంలో వాక్యం చెప్పాలి. ఏదో వచ్చిందిలే, నేను పాస్టర్ని కదా, నాకు అన్నీ తెలుసు కదా, బైబిల్ 66 పుస్తకాలు నాకు తెలుసు కదా, ఏదో ఒకటి చెప్పేద్దాం. మనం చేయవా? నీ హృదయాల్లో నువ్వు కళ్ళు మూసుకొని నీ హృదయంలో చూడు. ఎన్నిసార్లు నువ్వు చేయలేదు అది? అలా చేయకూడదండి. మందని మేపాలి అంటే, మందని కాయాలి అంటే, మందని ఒక దగ్గర చూడాలి అంటే, మందని ప్రేమించాలి అంటే, సహోదరుడా నీవు దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుని నుంచి నీవు నీ యొక్క అనుమతి పొందాలి. తర్వాత లాస్ట్గా ఇంకొక మాట చూసుకుందాము, తర్వాత నేను ముగిస్తాను. తిమోతి కాదు, టైటస్, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6-7 చదువుతున్నాను. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనై ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియింపవలెను. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడు అంటే ఇంగ్లీష్లో బిషప్ అని రాయబడి ఉంది. బిషప్ అంటే కొన్ని సంఘాలకి అధిపతి. అవసరం లేదు. ఒక్క సంఘంలోనే 10 మంది ఉన్నారు కదా, 20 మంది ఉన్నారు, వారికి నువ్వు అధ్యక్షుడు కదా, నువ్వే పాస్టరే. అది నువ్వు ఎలాగున్నావు? దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు దేవునికి అప్పగించుకున్నావు, దేవునికి సేవ కొరకు వచ్చావు. నువ్వు ఏదో టైంపాస్కి బైబిల్ పట్టుకోలే, అన్నీ ఇడిచిపెట్టావు, దేవుని నమ్మావు. మరి నువ్వు చూడాలి, ఇది చాలా ముఖ్యమైనది. ఇది తర్వాత 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం. చెప్పాం కదా ఇందాక, సర్వ సమృద్ధి కలవారై ఉండాలి. మీలో మీకు ఏ తలాంతున్నాయి చూద్దాం. అది 1 కొరింథీ 12వ అధ్యాయం. 1 కొరింథీ 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధముగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధమైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడొక్కడే. నువ్వు పాస్టర్ అయినా, పరిచారకుడు అయినా, ఓవర్సియర్ అయినా, బిషప్ అయినా, దేవుని శిష్యుడు అయినా, దేవుని వాక్యం బోధించేవాడు అయినా, నువ్వెవరైనా సరే నీ తలాంతి ఏదో నీ సంఘంలో అదే చేయాలి. నువ్వు సంఘ పెద్దవా, సంఘ పెద్దగానే ఉండు. సంఘంలో పరిచారకుడువా, సంఘంలో పరిచారకుడిగా ఉండు. సంఘంలో పాటలు పాడుతున్నావా, సంఘంలో పాటలు పాడు. సంఘంలో నువ్వు వాక్యోపదేశం చేస్తున్నావా, జాగ్రత్త సుమి. బోధకులకు చాలా కష్టమని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ప్రతి విధమైన పరిచర్యలు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దాని కొరకు నిర్మించాడు. 12 మందిని పిలిచాడు, వారికి పేర్లు పెట్టాడు, వారిని అపోస్తలులుగా అన్నాడు. 70 మందిని పిలిచాడు, ఇద్దరిద్దరిని పంపించాడు. ఇంకా కొంతమందిని పిలిచి తనతో ఉండడానికి, తనకు కావలసిన వారిని ఆయన పిలిచి తనతో ఉండున్నట్లు ఏర్పరచుకున్నాడు. చాలామంది వెనుక తిరిగి వెళ్ళిపోయారు, రాలేదు. నువ్వు ఎలాగున్నావు? ఆఖరిగా ముగింపులో ఇర్మియా గ్రంథం, మనం ఇందాక ఆఖరిగా చదువుకున్నది ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము
ఇదండి, దీనివల్ల నీవు ఈరోజు పాస్టర్గా ఉన్నావు. ఎందుకంటే నీ సొంత ఇది కాదు, అనాది సంకల్పంలో ఆయన తన తీర్మానము చేసుకొని నిన్ను పిలిచాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, ఆయన రూపింపక మునిపే ఆయనకి నువ్వు తెలుసంట. నేను నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. ప్రతిష్ఠించడం ఎవరిని ప్రతిష్ఠిస్తారు తెలుసా మీకు? యాజకుడిని ప్రతిష్ఠిస్తారు. దేవుడు మోషేకు చెప్పాడు, అహరోనును నాకు ప్రతిష్ఠించు. సపరేట్ చేయాలి ప్రతిష్ఠించడం అంటే. యు ఆర్ అ సపరేటెడ్ పర్సన్, యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ whom God determined you before you were born. నువ్వు పుట్టక మునిపే దేవుడు నిన్ను ఎరిగినవాడు. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రతిష్ఠించినవాడు. నిన్ను జనములకు ప్రవక్తగా నియమించెను.